ఉంటుందంటే ఎలా అంటే దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్న దాంట్లోంచి ప్రభు నీకు తెలియకుండా పెంచి పోషించి ఫలభరితంగా చేసేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటయ్యా వాటిలో మొట్టమొదటి లక్షణం అంటే విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ఓర్పు, నాలుగవది పట్టుదల, ఐదవది విసుగక, ఎడతెగక, మెలకు కలిగి ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసేటువంటి ఈ పరిపక్వత, ఈ లక్షణాలు నీలోకి రావాలంటే ప్రార్థన చేయగలం. వస్తాయా నీలోకి? చెప్పాలా? ఓయమ్మ ఏదో పెద్ద ₹1,00,00,000 ఆశీర్వాదం అది దాన్ని ఇజా. ఈ విశ్వాసం ఉంటేనే కొండలైనా పెకిలించగలవు నువ్వు. ఏనాటికైనా నా ప్రభు ఖచ్చితంగా ఆయన నమ్మాను కాబట్టి ఒకరోజు దర్శిస్తాడు, మా బ్రతుకులు మారుతాయని ఏంది నిరీక్షణ ఉంటేనే, పట్టుదల కలిగి ఓర్పుతో ప్రార్థన మెలకు కలిగి చేయగలవు. అసలు ఇయే లేకపోతే ఏముందండి? ఏటీఎం కార్డేగా నీ చేతిలో దేవుడు. ఆ బ్యాంకుకు పోయి పాస్బుక్ చూపించి లేదంటే మనీ డ్రా చేయాలంటే ఒక స్లిప్ మీద నీ అకౌంట్ నెంబరు, పేరు, ఇంత అమౌంట్ అని రాసిచ్చా క్యాషియర్ ఇస్తాడు. ఇంతేగా నువ్వు ఇంకొకడు ఉపయోగపడవచ్చు, ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. నీలా ఇలాగ గలిబిల్లో ఆ సమస్యల్లో ఈత కొడుతున్న వారికి మార్గం చూపించవద్దు. నువ్వు కూడా ఇలా కొట్టు, ఈ చెయ్యి ఇట్టాడిచ్చు, ఈ చెయ్యి ఇట్టాడిచ్చు, కాళ్ళు ఇలా వెనక ఇట్లా ఆడిచ్చు, అప్పుడు నువ్వు ఒడ్డుకు చేరుతావు అని చెప్పొద్దు. నేను ఇలా ప్రయత్నం చేశాను, నా ప్రభు నాలో విశ్వాసాన్ని పెంపొందించాడు, నిరీక్షణ పెంపొందించాడు, ఓర్పు పట్టుదల కలిగి మెలకు కలిగి విసుగక ఎడతెగక ప్రార్థన చేయడానికి నా ప్రభు నన్ను ఒక ప్రార్థనా పరురాలుగా ఎడతెగక బండ సందుల్లో ఉండి ఏనాటికైనా నా ప్రభు కనికరిస్తాడని పేటల సందుల్లో ఉన్న పౌరు వలె అంటూ మూలుగుచా ప్రభు పాదాలు పట్టుకొని నా పెరుగులాడానయ్యా, ఇదిగో నా బ్రతుకిలా సార్థకతమైంది చెప్పొద్దు. నేను చెబుతా, నాకు ఆ ప్రభు ఆ కృపనిచ్చాడు. ఏ నాటికైనా సరే నా ప్రభు ఖచ్చితంగా చేసిన ప్రార్థనకు సమాధానం ఇస్తాడని. ఎవరు నీకు ముంగుర్చులుగా మార్గం చూపించిన వాళ్ళు పాష గారు అని అడుగుతారా? అబ్రహాం గారును దావీదు గారు. ఎవరు? మీ సంఘంలో ఉన్నోళ్ళు కాదండు, ఆయా బ్రాంచ్లో ఉన్నోళ్ళు కాదు. ఆదికాండంలో ఉన్న అబ్రహాం గారు, 1 సమూయేలు 2 సమూయేలు రాజుల గ్రంథాలు కనపడుతున్న దావీదు గారు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో కనపడుతున్న అబ్రహాము దావీదులు గారు. వాళ్ళే నా ప్రభు ఏ నాటికైనా సరే కనికరిస్తాడని, నా బ్రతుకు మారుస్తాడు, నన్ను ఉద్ధరిస్తాడని చెప్పని ఆ భక్తుల చరిత్ర గమనించి ధ్యానించగా ప్రభు పాదాలు పట్టుకొనగా నేను కూడా ఇంకొక వ్యక్తికి ప్రయోజకరంగా ఉండాలని ఆయన సంకల్పించాడు కాబట్టి ఈరోజు ఇలా నిలబెట్టాడు, వాడుకుంటున్నాడు. ఎంతేందో తెలుసా? నేను ఎవరి పక్క నుండి ప్రోత్సహిస్తానో ఆ ప్రోత్సహించినటువంటి ఆ వ్యక్తులు ప్రార్థనలో మండారు. కొంతమంది మండకపోవటానికి కారణం ఏందో తెలుసా? ఆ ప్రార్థన అనే ఆ జీలు, ఆ అభిషేకం వారి మీద ఉండకపోవటానికి కారణం ఏందో తెలుసా? ఏ దైవజనుడు అయితే సలహా ఇస్తున్నాడో, ఏ దైవజనుడు అయితే ప్రార్థన ఇలా చేయాలని చూపిస్తున్నాడో అది వారు తీసుకోకపోవటం ఒకటైతే, ఆ దైవజనుడు గౌరవించి ఆయన మాదిరి చేసుకొని ఆ మాటకు విలువ ఇవ్వకపోవటాన్ని బట్టి కూడా వారు ప్రార్థనలో ఎదుగుదల ఉండదు, నిర్లక్ష్యం. నేను చూశాను అది నన్ను నమ్మిన వారి యొక్క జీవితాల్లో. దాచేపల్లిలో ఉన్నాడు తమ్ముడు యెహోషువ అని. వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు వచ్చిన తర్వాతేనయ్యా మా వాడు ఇంత ప్రార్థన చేస్తుంది. అసలు మా వాడికి ఇంత ప్రార్థన ఆడితే అసలు వాడికి ప్రార్థనే తెలియదు. అయితే కన్న తల్లిగా నాకు తెలుసుగా, వాడిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు తెలుసుగా. నేను పోయి వాళ్ళ విషయంలో ప్రార్థన చేసి ఇలా చేసుకోయా ప్రార్థన అని. మరి ఆ పిల్లగాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు.
గుర్రపాలెంలో ఇంకొక ఇస్తున్నాడు ఐ విట్నెస్ సతీష్ అని. మా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది నాకులాగా లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం 3 గంటల పాటు, అంతే వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మళ్ళీ పగలు చాకరీ చేస్తాడు, ఏం చేయనోడు కాదు. ఆ యెహోషువ అనే పిల్లగాడు కూరగాయల మార్కెట్ పనిచేస్తాడు, ఈ సతీష్ అనే పిల్లగాడు బంతిపూల మార్కెట్లో పనిచేస్తాడు. ఒళ్ళంతా గొల్లైతే ఈ 2 చోట్ల. అయినా వాళ్ళ పనులన్నీ ముగించుకొని వచ్చి మోకాళ్ళు వేసే ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు. నన్ను నమ్మారు. ఆ ప్రార్థన జీవితం అక్కడ కనపడుతుంది. మొన్న చెప్పే ఇర్మియా అనే తమ్ముడు ఇలా అడిగాడంటే ఆ అబ్బాయి జీవితంలో కనపడదు. ఇవాళ పగలు కొన్ని కనపడితే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఇలా చేసుకో ప్రార్థన, దేవుడు కృపణిస్తాడని చెప్పవచ్చు. ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు మండారు. నువ్వు మాట్లాడినా కూడా మండుతారు దేవుని కృపను బట్టి దేవుని పిల్లలు. ఆమేన్, హల్లెలూయా.